కేర్ హాస్పిటల్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అటు దేవేంద్ర గౌడ్, మాధవరెడ్డి, రెడ్డి, చాలామంది రెడ్ల కుటుంబాల పై స్థాయిలో ఉన్న రెడ్డి కుటుంబాలు, దేవేంద్ర గౌడ్, వీళ్ళందరి పిల్లల మీద ఆరోపణలు వచ్చాయి. అవి నిజమా కాదా తేల్చాల్సింది కోర్టులు, కానీ పోలీసులు వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు. అప్పుడున్న మునుస్వామి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కానీ, వాళ్ళ అమ్మ చెప్తున్న దాని ప్రకారం కానీ ఆమెను గ్యాంగ్ రేప్ చేసి నోట్లో విషం పోసి చంపారనేది ఆరోపణలు. అది నిరూపించడానికి తగ్గ ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. ఎందుకంటే ఆ ఆధారాలు అప్పటికే కేర్ హాస్పిటల్లో నాశనం చేశారు అనేది ఆరోపణ చాలామంది చేశారు. ప్రత్యూష్ వాళ్ళ అమ్మ కూడా చేసింది. అసలైన వాళ్ళకి శిక్ష పడలేదని ప్రత్యూష్ వాళ్ళ అమ్మ కూడా చాలాసార్లు మొత్తుకుంది. కానీ మీడియా కూడా దీన్ని పట్టించుకోలేదు. పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరించారు? ఎవరి కోసం ఈ నిర్లక్ష్యం? మునుస్వామి రిపోర్ట్ని ఎందుకు పట్టించుకోలేదు అంటే దీని వెనక చాలా పెద్ద కుట్ర జరిగింది అని ఆరోపణలు చాలా సీరియస్గా ఉన్నాయి. కుట్ర జరిగిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంత సీరియస్గా లేరు పోలీసులు అంటేనే. ఇందులో రిపోర్టులు ఇచ్చిన దాంట్లో కూడా గాంధీ హాస్పిటల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంకొక రిపోర్ట్, రెండు విరుద్ధమైన రిపోర్ట్లు. ఎట్లా వస్తాయి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, రెండు ల్యాబులు ఒకే విషయం మీద రెండు విరుద్ధమైన రిపోర్ట్లు ఇవ్వడం అంటేనే ఎక్కడో దాల్ మే కుచ్ కాలా హై, ఎక్కడో మోసం ఉంది. ఈ మోసం ఎవరి కోసం జరిగింది? ఈ దుర్మార్గం ఎవరి నేరాన్ని కప్పిపుచ్చడానికి జరిగింది? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, అమ్మాయిని రేప్ చేసి, హత్య చేసి కప్పిపెట్టింది ఎవరి కోసం? హత్య చేసింది ఎవరు? రేప్ చేసింది ఎవరు? అది బయటికి రాకుండా ఎవరు కప్పిపెట్టారు? భారతదేశంలో చేతిలో అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన దగ్గర బాలకృష్ణ ఉదాహరణ, నటుడు బాలకృష్ణ ఉదాహరణ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా కాపాడాడు బాలకృష్ణని అందరికీ తెలిసిన ఉదాహరణ, బహిరంగంగా జరిగిన సంఘటన. ఇప్పుడు ఇది ప్రత్యూష కోర్టులో శిక్ష పడడానికి అవకాశం కూడా లేదు. అసలు ఆధారాలే సమర్పించలేదు. ఆమె మీద జరిగిన అత్యాచారానికి సంబంధించి కానీ, హత్యకు సంబంధించి కానీ ఆధారాలే సమర్పించకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది?